హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు శాలివాహన గ్రూప్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం చైర్మన్, ఎడ్యుకేషనలిస్ట్ శ్రీ మల్కా కొమరయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? సార్, కరీంనగర్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో స్టార్ట్ అయింది మీ విద్యాభ్యాసం. సో అక్కడి నుంచి ఇప్పుడు ఇంత పెద్ద ఎడ్యుకేషనిస్ట్గా ఎదిగారు. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ టోటల్ మొత్తం జర్నీ అంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? ఆ జర్నీ చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. కాకుండా ఏమైందంటే వెరీ అంటే మా విలేజ్లో స్మాల్ స్కూల్లో అప్ టు 3rd క్లాస్ వరకు చదివి తర్వాత ఆడికి వెళ్ళి నెక్స్ట్ విలేజ్ అప్పన్నపేట అని జెడ్పీ స్కూల్, అక్కడ 10th కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ అప్పుడు మా నియరెస్ట్ ప్లేసెస్ పెద్దపల్లి జూనియర్ కాలేజ్, అక్కడ బైపీసీ అండ్ కామర్స్ ఉండే. అది అక్కడ బైపీసీలో జాయిన్ అయ్యి బైపీసీ నాకు ఇష్టం లేకుంటే అందుకొరకు 3 months తర్వాత మళ్ళీ కరీంనగర్ వెళ్ళి ఎంపీసీ మ్యాథమెటిక్స్లో గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ కరీంనగర్లో ఇంటర్ కంప్లీట్ చేసి తర్వాత మళ్ళీ ఉస్మానియాలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత డైరెక్ట్ మా ఫాదర్ ఇల్లా ఇదే మన కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉండే అతనితో జాయిన్ అయ్యి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత బిజినెస్లో వచ్చాం. ఓకే, సో గ్రేట్ జర్నీ సార్. మీరు అంటే చెప్తుందంతా కూడా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా మెల్లగా ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నారు. అండ్ సో సార్, అసలు ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి తెలుసుకుందాము. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? ఫ్యామిలీ మాది బేసికల్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ. 3 సిస్టర్స్, మా 3 బ్రదర్స్, అందులో నేను లాస్ట్. ఓకే, సో మొత్తం అందరిలో 6 మందిలో మీరు చివర. ఓకే, తర్వాత అందరు కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ఒక అన్న బ్రదర్ కాంట్రాక్ట్స్ చేస్తారు. తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి 83లో ఇంజనీరింగ్ అయిన తర్వాత 83 నుంచి బిజినెస్లోనే కంటిన్యూ. ఫస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండి, తర్వాత మన మినర్వా కాంప్లెక్స్ సికింద్రాబాద్లో గ్రాండ్ మినర్వా హోటల్ అది కట్టాము. దాని తర్వాత మహేంద్ర హిల్స్లో 3 సొసైటీలు, ధనలక్ష్మి, బాలంరాయ్, వైజయంతి సొసైటీ డెవలప్ చేశాం. అది బేసికల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. దాని తర్వాత ఎమ్మెల్యే ఎంపీ కాలనీ కూడా రోడ్ నెంబర్ 10Cలో జూబ్లీ హిల్స్, అది నేనే చేశాను. దాని తర్వాత 94లో ఈ స్కూల్, ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసాం బోయినపల్లిలో, మన పల్లవి మోడల్ స్కూల్ అని. దాని తర్వాత మళ్ళీ పవర్ ప్రాజెక్ట్ చేసాం. 2006లో ఫస్ట్ డిపిఎస్ స్కూల్ పెట్టాం మహేంద్ర హిల్స్లో. తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ 2006లో ఈ నాచారం స్కూల్ స్టార్ట్ అయింది. అప్పుడు ఫస్ట్ ఇయర్లో 400 స్టూడెంట్స్ ఉండే. అట్లా ఇప్పుడు యాజ్ అ డేట్ నాచారం క్యాంపస్ వన్ ఆఫ్ ది బిగ్ క్యాంపస్ ఇన్ ఇండియా. డిపిఎస్ స్కూల్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్యాంపస్ అండ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్ ఇది. దీని తర్వాత మళ్ళీ నాదర్గుల్లో పెట్టాము, అది కూడా డిపిఎస్. తర్వాత ఏరోసిటీలో లాస్ట్ ఇయర్ ఒకటి, మళ్ళీ ఐఎస్ అదన్ అని సంతోష్ నగర్లో రీసెంట్గా ఒకటి పెట్టాం. ఇప్పుడు టోటల్ డిపిఎస్ స్కూల్స్ 5 ఉన్నాయి. అందులో అన్ని కలిపి ఒక 17,000 స్టూడెంట్స్ ఉన్నారు. అట్లే ప్యారలల్గా మళ్ళీ పల్లవి మోడల్ స్కూల్ 94లో ఫస్ట్ స్కూల్ బోయినపల్లి, తర్వాత సెకండ్ ఆల్వాల్, థర్డ్ బోడుపూల్, తర్వాత కీసర, మళ్ళీ గండిపేట, తర్వాత పరేడ్ గ్రౌండ్, అట్లా అప్పుడు ఒక 10 స్కూల్స్ ఉన్నాయి. బాచిపల్లి, తర్వాత ఒక 5-6 స్కూల్స్ ఏమో ఈ మా ఫ్రాంచైజీ స్కూల్స్ ఉన్నాయి.
ఇవన్నీ కలిసి వాళ్ళు తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎంబీఏ కాలేజ్ నాగోల్లో. ఇవన్నీ కలిసి ఒక ఆల్మోస్ట్ 38,000 స్టూడెంట్స్ ఉన్నారు. మా అల్యూమినియం బ్యాచ్ ఆల్మోస్ట్ ఒక 1,00,000 స్టూడెంట్స్ ఓ మై గాడ్, ఎక్సలెంట్. చదువుకొని బయటకు వెళ్ళారు. అసలు ఎంతమంది విద్యార్థులు మీ ఇన్స్టిట్యూషన్స్లో విద్యని పొందారు ఈ లెక్కన అసలు. చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు మీరు చెప్పిన దాని ప్రకారం. అండ్ అంటే అసలు ఇటు సైడ్ మీరు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి సార్? అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు మీ అడుగులు పడడానికి గల ముఖ్య కారణాలు అంటే ఎడ్యుకేషన్ నేను ఎప్పుడైతే చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ కొంచెం సఫర్ అయినా, అంటే ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం, నియర్ బైగా స్కూల్ అందుబాటులో లేకపోవడం, మంచి స్కూల్స్, దాంతో అది ఒకటి మనసులో ఉంది. మనం ఏదన్నా కొంచెం మనం పిల్లలకు అంటే మీరు ఫేస్ చేసిన కష్టాలు అది పడకుండా కొంతవరకైనా మనం సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం. ఓకే, అది చిన్నగా స్టార్ట్ చేసాము. బట్ అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అంచెలంచెలుగా టైం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చాం. దాంతో ఇప్పుడు పల్లవి కానీ డిపిఎస్ స్కూల్స్ ఒక ఎడ్యుకేషన్ అంటే చదవడమే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ గ్రో చేయడమే ఇష్టం. అంటే ఎడ్యుకేషన్, అకాడమిక్స్, స్పోర్ట్స్, దాంతో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ యోగా కానీ, తర్వాత డ్యాన్స్, ఆర్ట్, అవన్నీ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మా మెయిన్ ఉద్దేశం. ఆ విధంగానే మేము డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఈపి పాలసీలో, కొత్త 2020 పాలసీలో ఈ కొత్త చేంజెస్ అన్నీ వాళ్ళు కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఫిట్ ఇండియా అని, ఖేలో ఇండియా అని, వాళ్ళు కూడా స్పోర్ట్స్కి బాగా గవర్నమెంట్, స్పెషల్గా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఓకే, సో మీరైతే ముందు నుంచి కూడా అంటే చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి కూడా పెద్దపీట వేస్తూ ఇన్స్టిట్యూషన్స్ అంటే మీరు ఏవైతే రన్ చేస్తున్నారో వాటన్నిటిలో కూడా రెండింటికి కూడా సమానమైనటువంటి ఇంపార్టెన్స్ని ఇస్తూ వచ్చారు. అది కంటిన్యూ. అండ్ అంటే సార్ మీరు చిన్నప్పుడు మీరు ఎప్పుడైతే స్కూల్లో స్టార్ట్ చేశారో ఎడ్యుకేషన్ అది, అప్పుడు మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి సార్ ఒక సరైన విద్యని పొందడానికి? అప్పుడు అంటే ఇప్పుడు నేను ఫస్ట్ స్కూల్కి పోయిన మా విలేజ్లో 3rd క్లాస్ వరకు ఉండే ఒకరే టీచర్ ఉండేది. అంటే ప్రీ స్కూల్ క్లాస్ 3 వరకు ఒకరే టీచరు. ఆ టీచర్ కూడా పెద్దపల్లికి వచ్చేది. కాబట్టి సఫిషియెంట్గా టీచర్ అవైలబిలిటీ ఉండకపోయేది. కాబట్టి అప్పుడు మా ఇంటి దగ్గరనే ఎక్కువ చదువుకునేది. ప్లస్ బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి ఐ యూస్ టు డూ ది డైలీ అగ్రికల్చర్ వర్క్ అండ్ దెన్ గో టు స్కూల్. అంటే 5 o'clock నుంచి 8 వరకు అగ్రికల్చర్ వర్క్ మళ్ళీ స్కూల్ పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఫామ్ అగ్రికల్చర్ వర్క్ పోయి, తర్వాత హాలిడేస్ వచ్చినప్పుడు, తర్వాత అగ్రికల్చర్ సీజన్ వచ్చినప్పుడు కూడా 1 month 45 days స్కూల్కి పోయేది లేకుండా. అట్లా ఇంట్లో ఎక్కువ టైం నైట్ చదువుకునేది. మా విలేజ్ అప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా లేకుండే, మామూలు లాంతర్తో చదువుకునేవాళ్ళు. అట్లా 10th వరకు అట్లే కంటిన్యూ. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కరీంనగర్ వెళ్ళినప్పుడు ఇక అక్కడ స్టూడెంట్స్తో 3 స్టూడెంట్స్ కలిసి ఒక రూమ్ తీసుకొని ఉండి చదువు. ఓకే, అండ్ సార్ ఇక్కడ మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మిగతా ఇన్స్టిట్యూషన్స్ కన్నా కూడా కొంచెం అవుట్ స్టాండింగ్గా ఉండడానికి, ఒక మంచి ఆ పేరుని, ఆ బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు మీ దృష్టిలో? అంటే స్కూల్ అవుట్ స్టాండింగ్ ఉండడానికి ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఉండాలి, మంచి వాతావరణం, అంటే గ్రీన్ వాతావరణము, మంచి టీచర్సు, ప్రిన్సిపల్, దాని తోడుగా
మనం కాన్స్టెంట్గా ఫాలోఅప్ చేయడము, ఇయర్ బై ఇయర్ గ్రోత్. అంటే ఇప్పుడు ఈ స్కూల్ ఈ స్టేజ్కి రావడానికి ఆల్మోస్ట్ ఒక 17 ఇయర్స్ పట్టింది ఇక్కడ. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా మనం మంచి టీచర్స్, మంచి ప్రిన్సిపల్, మంచి ఇన్ఛార్జీలను పెట్టడంతో అది కంటిన్యూ మానిటర్ చేసి ఎవ్రీ ఇయర్ బై ఇయర్ అకాడమిక్ స్టాండర్డ్స్, స్పోర్ట్స్ స్టాండర్డ్, తర్వాత అదర్ యాక్టివిటీస్ కంటిన్యూ మానిటర్ చేసి పిల్లలను మోటివేట్ చేసేయడంతో ఈ అది పాసిబుల్. కాబట్టి ఎడ్యుకేషన్ సైడ్లో ఓవర్ నైట్లో ఏమి గుర్తింపు రాదు. ఇయర్స్ బై ఇయర్స్ కష్టపడుతూ రావాలి అది. అంటే మన పిల్లలు ఎప్పుడైతే బయటకు వెళ్తారో ఆ వర్డ్ ఆఫ్ స్ప్రెడ్ అయ్యి దాంతోనే మన రిజల్ట్స్, మన పిల్లలు ఎక్కడ పోయి మళ్ళీ ఏ యూనివర్సిటీలో చదువుతారు, లేకుంటే ఏ కాలేజీలో చదువుతారు, వాళ్ళ జాబ్స్, దాన్ని బట్టే మనకు స్టాండర్డ్ వస్తుంది. అందుకే ఇప్పుడు మేము అల్యూమినియం మాది ఆల్మోస్ట్ 1 lakh అల్యూమినియం. దే ఆర్ డాక్టర్స్ ఉన్నారు అందులో, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, కొంతమంది బిజినెస్ పీపుల్, అబ్రాడ్లో కూడా USA, అమెరికా, ఆల్ ఓవర్ వరల్డ్ దే ఆర్ వర్కింగ్. అంటే ఎవ్రీ ఇయర్ మేము July 8th నాడు అల్యూమినియం మీట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ అబౌట్ 1300 పీపుల్ వచ్చారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి. నైస్ టు హియర్ దట్ సార్. అండ్ గ్రీన్ సిటీ పేరు మీద కూడా, అంటే అప్పుడు కూడా మనం చూసాము చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు కూడా ఈ మొక్కల్ని నాటడం ఇదంతా కూడా. అండ్ మీరు కూడా గ్రీన్ సిటీకి అది ఇనిషియేటివ్ తీసుకొని పిల్లలతోటి మొక్కలు నాటించడం ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేశారు కదా. అంటే గ్రీనింగ్ అనేది ఈ క్లైమేట్ చేంజ్లో ఒక భాగము. ఒకటి పిల్లలకు ఎడ్యుకేట్ చేయడం, మనం చెట్లు నాటాలి, చెట్లను కట్ చేయకూడదు. ప్లస్ మా పిల్లల బర్త్డే అప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మేము శాంపుల్ ఇస్తాం, మొక్కలే ఇస్తారు. మొక్కలు ఇస్తాం చక్కగా. దాంతో ఏమైందంటే వాళ్ళకు మంచి అలవాటు వచ్చి వాళ్ళు కూడా చెట్లు పెంచుతారు. ఒకటి ఈ వాటర్ పొల్యూషన్ చేయకూడదని, ప్లాస్టిక్ వాడకూడదు, తర్వాత సాయిల్ సేవ్ చేయాలి అనేది మా కంటిన్యూస్ స్లోగన్. ఓకే. కాబట్టి ఈ దృష్టిని కంటిన్యూగా ఇక్కడ అసెంబ్లీలో కానీ, మెసేజ్లో కానీ, మీటింగ్స్లలో కానీ కంటిన్యూస్గా పిల్లలకు, పేరెంట్స్కు మేము ఇన్ఫార్మ్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఆల్మోస్ట్ ప్లాంటెడ్ ఆల్ స్కూల్స్లో కలిపి ఒక 1 lakh శాంప్లింగ్ నాటాం. ఇప్పుడు అవన్నీ కూడా బాగా పెద్దగా ఇప్పుడు ఈ క్యాంపస్ మీరు చూసి ఉంటారు. ఇవన్నీ కూడా మేము ప్లాంట్ చేసి వచ్చి, అంతకుముందు ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు అట్మాస్ఫియర్ అంతా పోయి ఇప్పుడు మొత్తం గ్రీన్ క్యాంపస్. గ్రీన్కి అవార్డ్స్ కూడా వచ్చాయి, గ్రీన్ బిల్డింగ్ అవార్డ్స్ క్యాంపస్ కానీ గ్రీనింగ్. సో నిజంగా కూడా మీరు చెప్పినట్టు, అంటే మనకి స్కూల్ నుంచి అడుగు పెడితే బయట ఏరియా అన్నది మనకు ఒక రకంగా ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి. బట్ ఆ స్కూల్ ప్రమిసెస్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా మొత్తం కూడా గ్రీనరీతో ఉంది, చాలా అందంగా ఉంది స్కూల్ ప్రమిసెస్ అంతా కూడా. అంటే ఎప్పుడైతే స్టూడెంట్స్కు అట్మాస్ఫియర్ మంచి అట్మాస్ఫియర్ ఇస్తే ఆ విధంగా వాళ్ళు మంచి స్టూడెంట్స్ తయారవుతారు, చదువుకుంటారు. టీచర్స్ కూడా మంచి ఫెసిలిటీ ఉంటుంది. అది ఉద్దేశం గ్రీన్ బెల్ట్ చేయడం. ఎందుకంటే మనం ఇప్పుడు 32% ఉండాలి టోటల్ ల్యాండ్లో మన గ్రీన్ బెల్ట్. అది మనకు 24% ఉంది, బట్ ఈ మధ్యలో కొద్దిగా ఇంప్రూవ్ అయింది. బట్ ఇంకా స్టిల్ లాట్ ఆఫ్ గ్యాప్ ఇస్ దేర్ టు స్టిల్ ప్లాంట్ మోర్ ట్రీస్. అండ్ అలానే ఈ Jan 6th కూడా సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించబోతున్నారు అనుకుంటాను కదా సార్. అంటే ఇప్పుడు సీతారామ కళ్యాణం మన చిన్నజీయర్ స్వామి గొంతు మేము ఇంతకు ముందు కూడా 93లో ఒక ప్రోగ్రామ్ చేసాం. అప్పుడు ఒక 1 month ప్రోగ్రామ్
జిమ్ఖానా గ్రౌండ్లో మార్నింగ్ ఈవినింగ్ స్వామి గారు పూజ చేశారు. అప్పుడు మా ఇంట్లోనే ఉండే. అయితే ఇప్పుడు అకేషన్ ఏంటంటే ఇప్పుడు మనం అయోధ్య ఆఫ్టర్ 500 years ఫైట్ చేసి అయోధ్యలో మనం రాముని టెంపుల్ కట్టుకోగలిగాం. దానికి ఇప్పుడు 26th 22nd 24th మన ప్రైమ్ మినిస్టర్ గారు పూజ చేస్తూ ఉన్నారు. అయితే అది మన ఇండియన్స్కు ప్రైడ్, వన్ ఆఫ్ ది గుడ్ న్యూస్. ఆ అకేషన్ సందర్భంగా ఇక్కడ హైదరాబాద్లో మన నాచారం ఇలాగ జిఎస్వామి గారితో ఈ కళ్యాణం, శ్రీరామ కళ్యాణం చేస్తాము. దానికి మన పేరెంట్స్, మన ఈ ఏరియాలో ఉండే మన సిటిజన్ అందరికి కూడా పబ్లిక్ ఆ అకేషన్ను చూసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి చేయడం అవుతుంది. అండ్ సార్, సో ఇప్పటి వరకు మీ లైఫ్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన విషయాలు ఏంటండి? సంతృప్తి అంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంతమంది స్టూడెంట్స్ను ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళను ఒక మంచి సిటిజన్గా తయారు చేసే భాగంగా మేము మా ఎఫర్ట్స్, మా టీచర్స్ కానీ మా స్టాఫ్ అంతా సపోర్ట్ చేశారు. అది చాలా సాటిస్ఫాక్షన్. ఓకే. అండ్ మీకు ఈ అంబిషన్స్ అవి, సో డెఫినెట్లీ బిగ్ అంబిషన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఎలాంటి అంబిషన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు సార్? అంటే అంబిషన్స్ అంటే ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్లో సెక్టర్లో ఒక రిఫార్మ్స్ లాగా కానీ లేకుంటే తీసుకొచ్చాము. ఇప్పుడు మా పిల్లలు కూడా ఆల్మోస్ట్ దే ఆర్ నౌ లుకింగ్ ఆఫ్ టేకింగ్. అంటే ఒకవేళ ఛాన్స్ వస్తే ఈ పాలిటిక్స్లో అంటే పబ్లిక్ లైఫ్లో ఎంటర్ అయ్యి మనము ఒకవేళ మనం సొసైటీలో రిఫార్మ్స్ తేయగలిగితే, ఇప్పుడు మోడీ గారు లాస్ట్ 10 yearsలో ఆయన హస్ డన్ వెరీ గ్రేట్ జాబ్. అండ్ ఇప్పుడు ఇండియా అంటే వరల్డ్లో ఇంతకుముందు ఉన్న ఇమేజ్కి ఇప్పటికి టోటలీ చేంజ్ మన ఇండియన్ ఇమేజ్. అండ్ ఇంకా ఇప్పుడు మనం 5th largest ఎకానమీ అయింది మన కంట్రీ. ఇప్పుడు దాన్ని స్లోగా 4, 3rd, 2nd, నెంబర్ 1 కావాలంటే ఇంకో మోడీ గారు ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చారు. 47లో మనము ఫస్ట్ అంటే లార్జెస్ట్ ఎకానమీ అండ్ సూపర్ కావాలనేది మోడీ గారి ఐడియా. అయితే ఆ దృష్టిలో మనం కూడా ఒకవేళ ఆపర్చునిటీ ఉంటే మన వంతు సజెషన్ చేసుకోవాలి. అంటే పొలిటికల్ కూడా చాలా రిఫార్మ్ అవసరం ఉంది. ఎందుకంటే సో ఫార్ వీఆర్ గ్రోన్ స్లోలీ బట్ స్టడీలీ. బట్ ఆఫ్టర్ మోడీ కేమ్ and his vision is very clear in every field. Education 2020, last 50 years that policy was pending, but he is able to bring. And కొన్ని decisions కూడా చాలా మంచి decisions. ఓకే. ఇండియాకు ఫ్యూచర్కు యూస్ఫుల్గా ఇండియన్ కల్చర్ కానీ హెరిటేజ్ కానీ మన ఇండియా అంటే ప్రౌడ్ ఉండే డిసిషన్స్ తీసుకున్నారు. అయితే అందులో భాగంగానే ఆపర్చునిటీ దొరికితే ఏదన్నా సర్వీస్ చేద్దాం అనేది ఉద్దేశం. ఓకే సార్, ఇన్ కేస్ గివెన్ ఏ ఆపర్చునిటీ, అంటే మీరు అనుకున్నట్టు ఇన్ కేస్ మనం ఫ్యూచర్లో ఇన్ కేస్ పాలిటిక్స్లో కనుక చూడగలిగితే, అంటే మీరు ఎంటర్ అవ్వగలిగితే, సో ఎలాంటి పొలిటికల్ రిఫార్మ్స్ కావచ్చు అండ్ అలానే సొసైటీకి ఎటువంటివి మీరు చేయాలి అని అనుకుంటున్నారు? అంటే పొలిటికల్ రిఫార్మ్స్లో ఇప్పుడు ఒకటి ఎలక్షన్ ప్రాసెస్లో కొన్ని రిఫార్మ్స్ చేయాలి. తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్లో అవి ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేయాలి. అంటే ఇప్పుడు ఇండియా లెవెల్లో మనం హైవేస్ కానీ రైల్వేస్ కానీ ఎయిర్లైన్స్ ఆ నెట్వర్క్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా స్పీడప్ కావాలి. ప్లస్ బేసిక్ విలేజ్ లెవెల్లో లేకుంటే టౌన్ లెవెల్లో బస్తీ లెవెల్లో ఆ లెవెల్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ
కనెక్టివిటీ, ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి ఇంకా చాలా. అవి చేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ అందులో భాగంగా మనం ఇంకా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి మోస్ట్ ఎఫెక్టివ్ వేలో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ గురించి ఏమన్నా మాకు చెప్పగలరు? సోషల్ సర్వీస్ శాలివాహన ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్, దాంతో మేము ILFS మేము కలిసి ఈ నాచారంలో ఒక 4000 అన్ఎంప్లాయిడ్ లేడీస్కు స్టిచ్చింగ్ నేర్పించాం. ఓకే. దాంతో వాళ్ళు ఈ గోకుల్ దాస్ ఈ ఎక్స్పోర్ట్లో కానీ ఈ స్టిచ్చింగ్ గవర్నమెంట్ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ జాబ్ వచ్చింది. అట్లనే మనం ఇంకా మా స్కూల్స్ కాలేజీలు అన్నింటిలో మన స్పోర్ట్స్ స్కాలర్షిప్ ఉంటుంది, తర్వాత అకాడమిక్ స్కాలర్షిప్, తర్వాత హాస్టల్లో విలేజెస్ వాళ్ళకు మంచి స్టూడెంట్స్ 100% స్కాలర్షిప్, 75%, 50% అట్లా ఎవ్రీ ఇయర్ ఒక స్కాలర్షిప్స్ ఇస్తాం. ప్లస్ మేము చేసిన పవర్ ప్రాజెక్ట్స్లో కూడా ఇవన్నీ కూడా రూరల్ బేస్లో ఉండి అక్కడ కూడా చాలా ఈచ్ పవర్ ప్రాజెక్ట్ ఒక 10 కిలోమీటర్స్లో ఈచ్ 250 అన్స్కిల్ లేబర్ ఎంప్లాయ్మెంట్ దొరికి అదొక సర్వీస్ చేయగలిగాం. ఓకే. సో ఈ ఫౌండేషన్ నుంచి మీరు ఈ సోషల్ యాక్టివిటీస్ అన్ని కూడా Yes. చేస్తున్నారు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ ఇదంతా? ఇది 2000 నుంచి. 2000 నుంచి. Ah. ఓ మై గాడ్. సో 24 ఇయర్స్ నుంచి. Ah. వావ్. సో సార్ డెఫినెట్లీ మంచి ఎడ్యుకేషనలిస్ట్ అండ్ అలానే మీ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా ఇప్పటి వరకు మనం విన్నాం. సో డెఫినెట్లీ జనం కూడా ఇలాంటి మంచి వారిని దే వాంట్ టు పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుంది అని చెప్పి జనం కూడా కోరుకుంటూ ఉంటారు. అండ్ ఇన్ కేస్ మీరు ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం ఫ్యూచర్లో వస్తే మీ ఐడియాస్ కావచ్చు, రిఫార్మ్స్, వాటన్నిటి గురించి కూడా. సో ఈ పరంగా అంటే ఈ పాలిటిక్స్ పరంగా ఒక నిమిషం మాట్లాడుకుంటే మీరు బాగా ఇష్టపడే నాయకుడు ఎవరండి? మీరు బాగా ఫాలో అయ్యే లీడర్? అందులో మోడీ గారు ఈజ్ అవర్ మై ఫేవరెట్. మోడీ గారు. He is doing a very great job, and he is hard working, and his vision, what he want to do is very clear, and he want India to be superpower for a period of another 50 years. ఆ విజన్తోని పనిచేస్తూ ఉన్నారు. అయితే అందులో ఇప్పుడు ఫెటల్ బి గివెన్ ఎ ఛాన్స్ మోడీ గారి పార్టీ, ఓకే. కానీ వాళ్ళ సో మోడీ గారి మీద opportunity. అదే అభిమానంతో ఇన్ కేస్ ఛాన్స్ వస్తే వాంటెడ్ టు జాయిన్ మోడీ గారు, ఆఫ్ కోర్స్ బీజేపీ పార్టీ. ఓకే, Yes. ఫైన్. అండ్ మోడీ గారిలో మీకు బాగా నచ్చే విషయం ఏంటి సార్? Actually, he is very sincere, and he hard work. He works 18 hours per day, and he travels, and he convinced all the countries to get a membership in UN, and he is working towards that. But we will achieve that. అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో కాకుండా మన నేషనల్ పాలిటిక్స్లో కూడా నేషనల్ డెవలప్మెంట్లో ఎవ్రీ ఫీల్డ్ హెస్ బ్రాట్ ది రిఫార్మ్స్. అంటే పొలిటికల్ రిఫార్మ్స్ కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, లేకుంటే ఎడ్యుకేషన్లో కానీ, అన్నిట్లో ఈ బ్రాట్ ఈజ్ హ్యాజ్ ఏ వెరీ క్లియర్ ఐడియా అండ్ ఈజ్ టీమ్, అండ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. ఓకే సార్. సార్ సో బయట వినిపిస్తోంది, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మేబీ ఇది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ కూడా అవ్వచ్చు, సో మీరే క్లారిఫికేషన్ ఇవ్వాలి. మల్కాజ్గిరి నుంచి మీ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోంది అని బయట అయితే ఒక టాక్ చాలా గట్టిగా వినిపిస్తోంది. దీనికి మీ సమాధానం ఏంటి? అంటే ఇప్పుడు మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మ్యాక్సిమం ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలే ఉంది. ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఒక క్లియర్ ఐడియా ఉంది. అంటే టోటల్ కాన్స్టిట్యున్సీ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, తర్వాత 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఏ పొజిషన్ ఉంది, ఇంకా ఎట్లా డెవలప్ చేయాలనేది కూడా ఒక ప్లాన్ ఉంది.
అయితే ఇప్పుడు ఆపర్చునిటీ ఒకవేళ వస్తే మనం ఎంటర్ అయితే ఆ వర్క్స్ అవన్నీ కానీ ఆ కాన్స్టిట్యున్సీకి సర్వీస్ చేద్దామనేది ఐడియా ఉంది. ఓకే. సో ఫైన్ అయితే టాక్స్ వినిపిస్తున్నంత వరకు కొంచెం నిజమనే అనుకోవచ్చు అయితే మేబీ ఫ్యూచర్‌లో. ఓకే. సో ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైంకి అండ్ ఆఫ్‌కోర్స్ మీ లైఫ్‌లోని కొన్ని విషయాలు అండ్ ఆఫ్‌కోర్స్ మన డీపీఎస్‌కి సంబంధించి అండ్ అలానే మీ థాట్స్, రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా మాతో మీ వ్యూస్ అండ్ ఐడియాస్‌ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.